అమ్మ ఉన్నటువంటి క్షేత్రం కనిపించింది. ఇంతకుముందు బయలుదేరేటప్పుడు ప్రార్థన చేసినాడు, కానీ అమ్మ దర్శనం కలగలేదు. కానీ ఈ నమోస్తు రామాయ సలక్ష్మాయ అనేటువంటి ఏ ప్రార్థనా శ్లోకం అయితే స్వామి ఎత్తుకున్నారో, నమస్కారం చేసినారో, వెంటనే క్షిప్రప్రసాదంగా అమ్మవారి యొక్క క్షేత్ర దర్శనం కలిగింది స్వామి. ఏమిటి దీంట్లో విశేషం అంటే, నమోస్తు రామాయ సలక్ష్మాయ, లక్ష్మణుడితో కూడిన రాముడికి నమస్కారం. బయలుదేరేటప్పుడు కూడా భవనాయ అనేటువంటి పదాన్ని ఉపయోగించి రామచంద్రమూర్తి వారికి నమస్కారం చేసే బయలుదేరుతారు. వీయతే జ్ఞానైన యోగినందం తస్మై భవనాయ ఇది రామాయ. కానీ ఇక్కడ అమ్మవారి యొక్క క్షేత్ర దర్శనం కావడానికి కారణం ఏంటంటే, దేవేచ తస్యై జనక ప్రజాదే దేవి అనేటువంటి పదాన్ని వాడినారు. జనకాత్మజ అంటే జానకి, జనక మహారాజు గారి యొక్క కుమార్తె. కానీ అమ్మవారికి ముందు పరంగా దేవి అనేటువంటి పదాన్ని వాడినారు వాల్మీకి. అక్కడ ఉంది అసలు కీలకంగా ఉన్నటువంటి మంత్ర భాగం. అంటే మనకు తెలియకుండా కొన్ని అక్షరాలు మనం ఉచ్చారణ చేస్తూ ఉంటాం, కానీ ఆ అక్షర శక్తి ఎంత వైభవంగా ఉంటుందో దేవి భాగవతంలో అనేకమైనటువంటి కథలు, క్లీం అనేటువంటి బీజాక్షరం కావచ్చు, క్లీం అనేటువంటి బీజాక్షరం కావచ్చు, ఒక్కొక్క అక్షరానికి ఎంత మహాత్మ్యం ఉన్నది. భారతీయ సనాతన సంస్కృతిలో అక్షరం అంటే వడ్డీగా మాట్లాడేటువంటి మాట కాదు, అక్షరానికి శక్తి ఉన్నది. కాబట్టి వాక్ అనేటువంటిది తపస్సు లాంటిది అని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఏకైక దివ్య భూమి భారతదేశం. అలాంటి దేవి అనేటువంటి పదాన్ని వాడడానికి అర్థం ఏంటంటే, దేవి దివ్యత ప్రకాశం. అంటే అమ్మ, నేను ఎదుగుతానని నీ దర్శనం కోసం నేను వచ్చాను. మనం అనుకుంటూ ఉంటాం, మనం లక్ష్మణరావు గారిని చూడాలని నాకు కోరిక ఉంటే సరిపోదు. లక్ష్మణరావు గారికి కూడా మహేశ్వర శర్మని చూడాలని అనిపిస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన కనబడతారు, లేదంటే సార్ లేరండి అని చెప్పి పంపిస్తారు. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే, మన ప్రయత్నం వల్ల ఏమి లాభం ఉండదు, అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే తప్ప. ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత మాసం. కాబట్టి నా ఋషి కృతే కావ్యం. అమ్మవారి యొక్క అనుగ్రహం లేనిది అమ్మవారి యొక్క వర్ణన చేయడం, అమ్మవారి యొక్క వైభవం గురించి మాట్లాడడం అనేది అసాధ్యం అని. అలాగే ఇక్కడ కూడా అమ్మకి నమస్కారం చేస్తూ ఒక మాట అన్నారు ఆయన, దేవి అమ్మ, నేను ప్రయత్నం చేస్తున్నాను, నాకు దొరకవా, నేను కాకుండా జనక మహారాజు గారు నువ్వు కనబడతావని యజ్ఞభూమిని దున్నలేదు, నువ్వు కనబడాలని చెప్పి నీ అంతటా నువ్వు అనుకొని బయటకు ప్రత్యక్షమైనావు. కానీ ఆయన సాధారణంగా ప్రతి సంవత్సరం యజ్ఞం చేసుకుంటూ పోయినాడు. ఆ యజ్ఞభూమిలో నీ అంతటి నీవు జనకుడికి కనబడాలనేటువంటి ఉద్దేశంగా బయటకు వచ్చినావు. కాబట్టి నీ అనుగ్రహం ఉంటే తప్ప నాకు ఈ దర్శనం కలగదమ్మా అనేటువంటి ఒక దివ్యమైనటువంటి పదాన్ని, అంత అద్భుతమైనటువంటి అందమైనటువంటి పదాన్ని చూపించారు అమ్మవారి.